హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఊటీలో ఉన్న ఒక అందమైన అద్భుతమైన ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ಅದೇನಂಡಿ ಕರ್ನಾಟಕ ಸಿರಿ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಗಾರ್ಡನ್. ಇವತ್ತು ನಾವು ಊಟಿಯಲ್ಲಿರುವ ಒಂದು ಸುಂದರವಾದ ಗಾರ್ಡನ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಅದು ಏನಂತ ಅನ್ಕೊಂತಾ ಇದ್ದೀರಾ? ಅದುವೇ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸಿರಿ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಗಾರ್ಡನ್. ఈ గార్డెన్ని కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు. పెద్ద లాన్స్, అలాగే గ్లాస్ హౌస్, పెద్ద పెద్ద ఫ్లవర్స్తో చేసిన డిజైన్స్, ప్యాటర్న్స్ అన్నీ మనం చూడొచ్చు. అలాగే సీజనల్ ఫ్లవర్ షోస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఫొటోస్ తీసుకోవడానికైతే ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఈ గార్డెನ್ ಅನ್ನು ಕರ್ನಾಟಕ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಇಲಾಖೆಯವರು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ವಿಶಾಲವಾದ ಲಾನ್ಸ್, ಹೂವಿನಿಂದ ಮಾಡಿದ ಆಕರ್ಷಕ ವಿನ್ಯಾಸಗಳು, ಗ್ಲಾಸ್ ಹೌಸ್ ಹಾಗೂ ಸೀಸನಲ್ ಫ್ಲವರ್ ಶೋ ಕೂಡ ಇವೆ. ಫೋಟೋಸ್ ತಗೊಳ್ಳೋಕೆ ಇದು ಒಂದು ಒಳ್ಳೆ ಜಾಗ ಅಂತಲೇ ಹೇಳಬಹುದು. ఈ గార్డెన్లోకి ఎంటర్ అయ్యేసరికి మనకు గ్రీన్ లాన్స్, తర్వాత అందమైన పూలతో చేసిన ప్యాటర్న్స్ చాలానే కనిపిస్తాయి. ಎಂಟ್ರೆನ್ಸ್ ನಿಂದಲೇ ಗ್ರೀನ್ ಲಾನ್ಸ್ ಹಾಗೂ ಬಣ್ಣ ಬಣ್ಣದ ಹೂವಿನ ಅಲಂಕಾರ ಕಾಣಿಸುತ್ತದೆ. గ్లాస్ హౌస్లో రకరకాల మొక్కలు మనం చూడొచ్చు. అలాగే పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, అలాగే ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేయడానికి ఒక ಪೀಸ್ಫುಲ್ ಪ್ಲೇಸ್ ಅನೇ చెప్పాలి. ಗ್ಲಾಸ್ ಹೌಸ್ ಒಳಗೆ ವಿಭಿನ್ನ ಸಸ್ಯಗಳು, ಹಾಗೆ ಮಕ್ಕಳು ಆಟಾಡಕ್ಕೆ ಪ್ಲೇ ಏರಿಯಾ, ಹಾಗೆ ವಾಕಿಂಗ್ ಮಾಡೋಕ್ಕೆ ವಾಕಿಂಗ್ ಟ್ರ್ಯಾಕ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಇದು ಒಂದು ಒಳ್ಳೆ ಜಾಗ, ಹಾಗೆ పీస్ఫుల్ జాగ అంతనే ಹೇಳಬಹುದು. ఊటీకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నార్మల్గా విజిట్ చేసే ప్లేసెస్ ఏంటంటే బొటానికల్ గార్డెన్, తర్వాత రోజ్ గార్డెన్. కానీ ఆ బొటానికల్ గార్డెన్ కన్నా, రోజ్ గార్డెన్ కన్నా ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఆ క్రౌడ్ని వద్దు అనుకునే వాళ్ళు, ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ గాರ್ಡನ್ అయితే ವಿಸಿಟ್ చేయొచ్చు. ಊಟಿಗೆ ಬರೋರು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ವಿಸಿಟ್ ಮಾಡೋ ಜಾಗಗಳು ಎರಡಿದ್ದಾವೆ. ಅದು ಒಂದು ಬೊಟಾನಿಕಲ್ ಗಾರ್ಡನ್, ಇನ್ನೊಂದು ರೋಸ್ ಗಾರ್ಡನ್. ಬಟ್ ಅಲ್ಲಿ ಹೋದರೆ ನಿಮಗೆ ಕ್ರೌಡ್ ಜಾಸ್ತಿ ಆಗಿರುತ್ತೆ. ಬಟ್ ಪೀಸ್ಫುಲ್ ಆಗಿ, ನೆಮ್ಮದಿಯಾಗಿ ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ ನೀವು ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ರೆ ఈ ಜಾಗಕ್ಕೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ನೀವು ವಿಸಿಟ್ ಮಾಡಲೇಬೇಕು. ఈ గార్డెన్కి విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే మార్చ్ నుంచి మే వరకు. అలాగే మాన్సూన్ టైం అంటే సెప్టెంబర్ తర్వాత మాన్సూన్ టైము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ಗ್ರೀನರಿతో ఉంటుంది కాబట్టి చాలా ಅಂದಂగా ఉంటుంది. ಈ ಗಾರ್ಡನ್ನ ನೀವು ಮಾರ್ಚಿಂದ ಮೇ ತನಕ ಅಥವಾ ಮಾನ್ಸೂನ್ ಆದಮೇಲೆ ಅಂದರೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಆದಮೇಲೆ ನೀವು ಯಾವಾಗಾದರೂ ವಿಸಿಟ್ ಮಾಡಬಹುದು. ಯಾಕಂದರೆ ಗ್ರೀನರಿ ಅಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅದನ್ನು ಎಂಜಾಯ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ನಾವು ಆ ಸೀಸನಲ್ಲಿ ಹೋದರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ఒక వాటర్ బాటిల్, అలాగే కొంచెం స్నాక్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. చూరు స్నాక్స్, ಹಾಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಬಾಟಲ್ ಸಾಕು ಅಷ್ಟೇ. ಅಲ್ಲಿ ಫ್ಯಾಮಿಲಿ ಜೊತೆಗೆ ಚೆನ್ನಾಗಿ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಅಷ್ಟೇ ಸಾಕು. ಏನಂತೀರಾ? నాకైతే ఈ గార్డెన్ చాలా నచ్చింది. ఇది నేను విజిట్ చేయటం సెకండ్ టైం. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేచర్తో మనం టైం స్పెండ్ చేయాలి, నేచర్ని చూసుకుంటూ అని అనుకుంటే కనుక ఇదైతే ఒక మంచి స్పాట్ అనే చెప్పాలి. మీకు ఆ పార్క్లో మీరు తిరగడానికే ఆల్మోస్ట్ 2 hours పడుతుందేమో అనిపిస్తుంది. అంటే మనం మెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా 2 hours పట్టొచ్చండి. నాలాంటి వాగుడుకాయకైతే ఒక మంచి పార్ట్నర్ దొరికితే చాలు. అంటే నేను మాట్లాడుతూనే ఉండటం వల్ల టైం అనేది అస్సలు తెలియదన్నమాట. మీకు అలాంటి పార్ట్నర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో వెళ్ళండి. మీరు తిరిగింది కూడా తెలియదు, టైం కూడా ಕರೆಕ್ಟ್గా ಸ್ಪೆಂಡ್ చేసినట్టు ఉంటుంది. ನನಗೆ ಪರ್ಸನಲಿ ಈ ಗಾರ್ಡನ್ ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ. ಇದು ನಾನು ಹೋಗ್ತಿರೋದು 2ನೇ ಸಲ. ಈ ಗಾರ್ಡನಲ್ಲಿ ನಾವು ಸುತ್ತಾಡೋಕ್ಕೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 2 hours ಬೇಕಾಗುತ್ತೆ. ಯಾಕಂತಂದರೆ ನಾವು ಮಾತಾಡ್ತಾ ನೇಚರ್ನ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾ ಹಾಗೆಯೇ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಟೈಮೇ ಗೊತ್ತಾಗಲ್ಲ. ನಿಮಗೇನಾದರೂ ಅಂಥ ಪಾರ್ಟ್ನರ್ ಸಿಕ್ಕಿದ್ರೆ, ಅಂದರೆ ಮಾತಾಡೋರು ಸಿಕ್ಕಿದ್ರೆ ಅವ್ರ ಜೊತೆಗೆ ಹೋಗಿ. ಆವಾಗ ನಿಮಗೆ ಅಲ್ಲಿ ಓಡಾಡೋ ಟೈಮ್ನೂ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಹಾಗೆ ಮಾತಾಡಿಕೊಂಡು ಸುತ್ತಾಡಿಕೊಂಡು ಬರಬಹುದು. ನಂತರ ಯಾವಾಗಲೂ ವಟ ಅಂತ ಮಾತಾಡೋರು ಸಿಕ್ಕಿದ್ರೆ ಖಂಡಿತ ಅವ್ರ ಜೊತೆಗೆ ಹೋಗೋಕ್ಕೆ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿ. ಯಾಕಂದರೆ ಹೋಗೋದು, బరోదు, సుత్తాడోదు టైమే ಗೊತ್ತಾಗಲ್ಲ. ఈ వీడియోలో యాక్చువల్గా ఏమైందంటే వాడు ఎగురుకుంటూ వెళ్తున్నాడు పైకి, మధ్యలో తొండ వచ్చిందనమాట. ఒక్క జంపు కొట్టాడు. నేను ఫుల్ నవ్వుతూనే ఉన్నాను.
అది ತೊಂಡನ ಸ್ನೇಕ್ అని ಅರ್ಥం ಕಾకుండా నేను ನవ్వుతున్నాను. ಈ ವಿಡಿಯೋಲಿ ಅವನು ಹೋಗುವಾಗ ಅಲ್ಲಿ ಕಾಣಿಸಿರೋದು ಹಲ್ಲಿ. ಅದು ನೋಡ್ಬಿಟ್ಟು ಅವನು ಎದುರ್ಕೊಂಡ. ಆದರೆ ನನಗೆ ಹೆದರಿಕೆ ಆಗಿ ನಾನು ಅಲ್ಲೇ ನಿಲ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ. ನಾನೇನು ಅನ್ಕೊಂಡೆ, ಅದು ಸ್ನೇಕ್ ಏನೋ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. Lizard. That is not lizard. Monitor lizard. I don't think so. Chameleon. Yeah, maybe. Chameleon at least. Even I got scared. Same here also. Because when you jumped, I thought that it's snake. But I was silent. I don't want to make you scared. Why you laugh at me? ఈ గార్డెన్లో వాటర్ స్పేస్లో ఇక్కడ కనిపిస్తున్న వాటర్ స్పేస్లో కలర్ ఫిషెస్ చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి. చిన్న చిన్న ಗೋಲ್ಡ್ ಫಿಶಸ್, అలాగే ಕಲರ್ ಫಿಶಸ್ చాలా అంటే చాలా ಬಾಗುన్నాయి. ಅಲ್ಲಿರುವ ನೀರಲ್ಲಿ ಕಲರ್ಫುಲ್ ಆಗಿರೋ ಫಿಶಸ್ ತುಂಬ ಇದ್ದಾವೆ. ಅದರಲ್ಲಿ ಗೋಲ್ಡನ್ ಫಿಶ್, ಬ್ಲ್ಯಾಕ್ ಫಿಶು, ಕ್ಯಾಟ್ ಫಿಶು, ಎಲ್ಲ ಥರ ಫಿಶ್ಗಳು ಎಷ್ಟೊಂದು ಕ್ಯೂಟಾಗಿತ್ತು ಗೊತ್ತಾ. ಮಕ್ಕಳಿಗೆ ಅಂತೂ ಇದೊಂದು ಅಟ್ರಾಕ್ಷನ್. ಫೋಟೋಸ್ తీసుకోవడానికి అయితేనేమి, పిల్లలకైతేనేమి ఇది ఒక అట్రాక్షన్. ఊటీలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అంటేనే టీ గార్డెన్. కొండల మీద గ్రీన్గా టీ తోటలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అది ಪಿಕ್ಚರ್ಸ್ಗೆ ఒక ಬ್ಯಾಕ್ ಡ್ರಾಪ್. ಊಟಿಯ ವಿಶೇಷ ಅಂದರೆ ಟೀ ಗಾರ್ಡನ್. ಇಲ್ಲಿ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹಸಿರು ಟೀ ತೋಟಗಳು ಸುಂದರವಾಗಿ ಕಾಣಿಸುತ್ತವೆ. ఫోటోಗಳಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ బ్యాక్ డ్రాప్. అయితే మనకు ఇప్పుడు టీ తోటలోకి వెళ్ళటానికి ಪರ್ಮಿಷನ್ అనేది ದೊರಕటం లేదు. ఎందుకంటే ಟೂರಿಸ್ಟ್ ವಾಟಿನಿ చాలా ಪಾಡು చేస్తున్నారు కాబట్టి. ಮುಂಚೆ ಟೀ ಎಸ್ಟೇಟ್ ನೋಡೋಕ್ಕೆ ಪರ್ಮಿಷನ್ ಸಿಗ್ತಿತ್ತು, ಆದರೆ ಈಗ ಜಾಸ್ತಿ ಪರ್ಮಿಷನ್ ಸಿಗೋದಿಲ್ಲ. ಯಾಕಂತಂದರೆ ಟೂರಿಸ್ಟ್ಸ್ ಬಂದು ಅದನ್ನು ಹಾಳು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ನಮಗೆ ಪರ್ಮಿಷನ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ఇదిగో వచ్చేసాం ఒక బ్యూటిఫుల్ స్పాట్కి. అదే ఈ గార్డెన్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు అది కొంచెం అలా ఇలా అవుతుంది. అయితే భయపడకండి, ఏమవ్వదు. కాకపోతే ఎగరడం కానీ జంప్ చేయడం కానీ ఇంకా ఎలాంటి సాహసాలు అయితే చేయకండి. ಹೇ ಅಟ್ ಲಾಸ್ಟ್ ಬಂದ್ಬಿಟ್ವಿ ನಾವು ಹ್ಯಾಂಗಿಂಗ್ ಬ್ರಿಡ್ಜ್ ಮೇಲೆ. ಹ್ಯಾಂಗಿಂಗ್ ಬ್ರಿಡ್ಜ್ ಎಷ್ಟು ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿದೆ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ. ಹ್ಯಾಂಗಿಂಗ್ ಬ್ರಿಡ್ಜ್ ಮೇಲೆ ಬೇರೆ ಸಾಹಸಗಳು ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗಬೇಡಿ. ಆಮೇಲೆ ಟೀ ಗಾರ್ಡನ್ ನಿಮಗೆ ಟೀ ಎಸ್ಟೇಟಲ್ಲಿ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ ಅಂದ್ಕೊಂಡವರು ಈ ಟೀ ಗಾರ್ಡನ್ನ ವಿಸಿಟ್ ಮಾಡಬಹುದು. ಹಾಗೆಯೇ ಟೀಯಲ್ಲಿ ನಾವು బట్టే ಹಾಕೊಂಡು ఫోటో తెగుసుకుంటావల్ల ಅದನ್ನು ಇಲ್ಲಿ ಮಾಡಬಹುದು. యాక్చువల్లీ టీ గార్డెన్లో అలౌ చేయట్లేదని ఏం బాధపడకండి. ఇక్కడ ఉన్న టీ ఎస్టేట్లోకి వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వెళ్తున్నాం గ్లాస్ హౌస్ లోపలికి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో మీరే చూడండి. ಬಂದೇ ಬಿಟ್ವಿ. ಇನ್ನು ನಾವು ಗ್ಲಾಸ್ ಹೌಸ್ಗೆ. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಎಷ್ಟು ಚೆಂದ ಇದೆ ಅಂತ. ನೋಡೋಕ್ಕೆ ಎರಡು ಕಣ್ಣು ಸಾಕಾಗ್ತಿಲ್ಲ ಕಣ್ರಿ. ಯಾಕಂತಂದರೆ ಅಷ್ಟೊಂದು ಸುಂದರವಾಗಿತ್ತು ಈ ಗಾರ್ಡನ್ ಪೂರ್ತಿ. ಅಲ್ಲಿ ಸೇಲ್ ಮಾಡ್ತಾರೇನೋ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಾನು ಕೇಳಿದೆ, ಆದರೆ ಅವರು ಸೇಲ್ ಮಾಡಲ್ವಂತೆ. బరీ ನಾವು ನೋಡಿಕೊಂಡು ఖుషి పడಬೇಕಾಗತ್ತೆ అಷ್ಟೇ. అసలు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చూసిన తర్వాత అసలు నాకు రెండు కళ్ళు చాలానే లేదండి. ఆ ఫ్లవర్స్ని తీసుకొని వద్దామని సేల్ చేస్తారేమో అని అడిగాం, కానీ వాళ్ళు సేల్ చేయరంట. కాబట్టి చూసుకొని ఆనందపడాల్సిందే, అంతే. చూసి ఆనందించండి. అయితే ఈ గార్డెన్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఏంటో ఒక చెట్టు తొర్రలో నుంచి, అంటే వేర్ల లోపల నుంచి వెళ్ళినట్టుగా ఒకటి చేశారనమాట. అది చాలా బాగుంది. వీడియో లాస్ట్లో మీకు వస్తుంది చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే అక్కడ నుంచి మనం రావచ్చు. ಈ ಗಾರ್ಡನ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಏನಂತಂದರೆ, ನಾವು ಬೇರುಗಳು ಒಳಗಿಂದ ಹೋಗೋ ಥರ ದಾರಿನ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾನು ವಿಡಿಯೋಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗತ್ತೆ. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ವಾ. ಅದರಿಂದನೇ ನಾವು ಆಚೆ ಬರ್ತೀವಿ, ಅದರಿಂದನೇ ನಾವು ಒಳಗೆ ಹೋಗ್ತೀವಿ. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊತೀನಿ. ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಪ್ಲೀಸ್ ಡೂ ಲೈಕ್, ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್. ಈ ವಿಡಿಯೋ మీకు ఇష్టమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. For more interesting stuff, follow P Square Chronicles. Thank you for watching. Bye bye. Ooty vlog continued in next parts. Thank you.